ఇల్లు నాకు కావాలి, లేకపోతే మా డాన్ని పిలుచుకొస్తా. పిలుచుకురావాలా? హలో, డాన్ని పిలుచుకురావాలా? వస్తే మంచిగా ఉండదు చూడు, మళ్ళా పిలుచుకొస్తా. హలో, డాక్యుమెంట్ చేయాలి, నువ్వు తొందరగా ఇంటికి రా. సరే అంటే దాన్ని నేను చెమలో సైకిల్ చెప్పినా ఆయన అస్సలు ఒప్పుకుంటలేడు. డీల్ ఎంత? 10 లక్షలు. ఓకే, ఆ సేట్జీకి ఫోన్ కలుపు. హలో సేట్జీ, నేను. నమస్తే నమస్తే. మనోడే చూసి జరా మన ఇల్లు ఇస్తలేమంట. సుడిగా 10 లక్షలకు ఒప్పుకోపోయి 15 ఎందుకు? ఓకే, అట్లానా? సరే సరే, నేను మాట్లాడతా. ఓకే ఓకే, స్టాప్ చేసి సేట్జీ. ఓకే సార్, నేను చెప్తా. ఓకే సార్. ఏం రాబోయ్, మీ దగ్గరనే 10 లక్షలు ఉన్నాయంట. నా దగ్గర నా దగ్గర లేవు, చూసుకో. కావాలంటే నీకు అంటమా? ఇదేంద్రా ఇంత ఇంత పెద్ద కట్టారు? ఇది డాన్స్ క్లాస్ నాది. అంటే ఇలా ఏం చేస్తారు? డాన్స్ నేర్చుకుంటారు. నువ్వు డాన్సర్వా? మరి ఇల్లు లెక్కుందేంద్రా ఇది? ఇల్లు లెక్కన ఎంతమంది వస్తారు ఇక్కడ? 20 మంది వస్తారు. మరి మనకు కూడా నేర్పిస్తావా డాన్స్? నువ్వు వస్తానే నేర్పిస్తా. మంచి సెట్ అయినా మనం? సెట్ అవుతావు. పాప్, రాక్, క్లాసికల్ అన్నీ వస్తాయా? అన్నీ. అచ్చా, ఇవి వద్దామని కానీ సేట్జీ అన్నాడు మీ ఇంట్లో 10 లక్షలు ఉన్నాయన్నాడు. ఇల్లు ఏంటంటే డాన్స్ క్లాస్ నేను ఇన్నే ఉంటాను రోజు. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నీ ఇంట్లో ఎక్కడ మన ఇంట్లో ఉన్నాయి 10 లక్షలు అని చెప్పిండు. నేను ఇప్పుడు తీసాక నేను దోలడం ముందే నాకు 10 లక్షలు, వానికి 5 లక్షలు 4 లక్షలు డెలివరీ చేసిస్తాను. లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. నీ గురించి నాకే తెలుసు కదా, చూసుకో. ఇక్కడ తీయాలి ఇప్పుడు ఉన్నాయి నీ దగ్గర. ఏడున్నాయి? ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం దోలాడాలా నేను? దోలాడు. ఇప్పుడు బిడ్డ ఎంత అయినా నా అంత గలీజాడు ఎవడు ఉంటాడు. ఇల్లు ఏమున్నాయరా? అలా సీడీలు ఉన్నాయి. ఇల్లు ఏమున్నాయరా? ఆ సౌండ్ బాక్స్ స్పీకర్లు. ఆ సౌండ్ స్పీకర్లు. సౌండ్ బాక్స్ స్పీకర్ లేక లేదు ఇలా చూడు. ఏమ్రా, ఇలా 10 లక్షలు పెట్టుకొని నన్నే చూద్దామని ఇస్తావా? నన్నే చూద్దామని ఇస్తావా? నన్నే చూద్దామని ఇస్తావా? నన్నే చూద్దామని ఇస్తావా? తప్పండి తప్పండి. చెప్పు, ఇంకెక్కడెక్కడ దాచి పెట్టావు చెప్పు. చెప్పు, ఇంకెక్కడ ఉన్నాయి? లేవురా, అవే ఇంకా లేవు నా దగ్గర. హలో సేట్జీ, నువ్వు అన్నట్టు వెళ్ళినాయి సేట్జీ. అదే ఓకే సేట్జీ, అని బాగా 2-3 లక్షలు వెళ్ళినాయి, 15 లక్షలు వెళ్ళినాయి. ఓకే ఓకే సేట్జీ, ఓకే ఓకే. ఇంకేమున్నారా నీకు ల్యాండ్లు? చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తున్నావు తెలుసా బిడ్డ? ఇంకేమున్నారా? బిడ్డ మళ్ళా రేపు వస్తా. నీకు దాన్ని మోసం చేసినాం అనుకో, ఇదైపోతావు.